జయ శ్రీరామ్. వేమన పద్యం. అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూర్చు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అయితే అనగా అనగా అంటే మనం ప్రతిది ఏదైనా కూడా పాటనే కానీ ఇంకే విషయం మనకు రాగం రావాలంటే ప్రతి పాట మీద మనం పాడుచూ ఉండాలి అనేటువంటిది ఒక తెలిపినటువంటి వేమన లోపల వేమన మనకి ఇలా తెలిపిండి అన్నట్టు. అయితే తినగ తినగా వేప చెట్టు ఉంటుంది కదా, అయితే మనము చేదు ఉంటుందని అనుకుంటాం కదా, అదేవిధంగా వేపని తింటాం కదా. మనం దేన్నైనా కూడా మనం అర్థం చేసుకున్నట్లా కూడా తీపిదనం ఉంటుంది. ప్రతి మాట కటువుగా ఉన్నప్పుడు కూడాను మనము దాన్ని విశ్లేషించి చూసి మనం దాని యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకుంటే అది కూడా తీపిగానే ఉంటుంది. చేదు మాటలు కూడా మనకు మంచిగానే అనిపిస్తాయి అని మనం దాంతో అర్థం చేసుకోవాలి. అంటే వేపనే తీయగుంటుంది అని కాదు, మాట లోపల కూడా తీపిదనం ఉంటుంది. కటువుగా మాట్లాడినా కూడా సాధనమున పనులు ఏదైనా మనం సాధ్యం కాలేదు అని అనుకుంటాం కదా, దాని గురించి మనం సాధన చేస్తూ ఉండాలంటే మనం దాన్ని ఎప్పుడు అలవాటు చేసుకోవాలంట. ప్రతిరోజు మనం దాన్ని చేస్తూ ఉంటే అది మనకు సాధ్యం కాదనేది ఉండదు. మనకు మనుషులు అనేది ఏదైనా సాధించేవాడు సాధనాసురులనే అంటారు కదా. సాధన చేసినటువంటి వాళ్ళు సూర్యులైనరు, సాధన చేసి అన్ని విద్యలు చేయగలిగిన సాధనాసురులు. అటువంటిది ప్రతి మనిషి లోపల కూడా ఉంటుంది. అటువంటి విధానాన్ని మన లోపల ఉన్నటువంటి టాలెంట్ని మనం బయటకు తీసుకురావడానికి కొరకే ఈ వేమన పద్యం ఇలా తీర్చించబడిందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది ఇంతే. జై శ్రీరామ్.